నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. యుద్ధం సమయంలో ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్యలో అటువంటి జరుగుతున్న యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంటూ అది మిగతా దేశాలు కూడా వ్యాపిస్తున్నటువంటి సమయంలో ఇంధన కొరత వచ్చే అవకాశం ఉంది అని మనం భయపడుతున్నాం. ఇప్పుడు రష్యాతో కూడా ఒప్పందమైంది, వస్తున్నాయి. ఈ మన దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే, ఏదైనా ఉత్పత్తి షార్టేజ్ చేస్తే కావాలని మార్కెట్లో ఉన్నటువంటి మార్కెటింగ్ వ్యవస్థ నడిపిస్తున్నటువంటి నిష్ణాతులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, కావాలని మార్కెట్ గోదాములలో పెట్టేసి తాళాలేసి దాన్ని షార్టేజ్ చేసి తర్వాత మెల్లగా ధరలు పెంచి వదులుతుంటారు. మెయిన్ ఇంధనం ముడిచమురి ఇది అవసరం కాబట్టి దీన్ని రేట్లు పెంచాలి అనేది ఒకటి వ్యవస్థ నడుస్తున్నది. పెట్రోలియం వాళ్ళు కూడా పెంచుతారు. మనము గతంలో కూడా చూసినాం. లాభాలు వచ్చినప్పుడు తగ్గించరు, మాకు నష్టాలు వస్తున్నాయని పెంచుతున్నారు. అయితే వీళ్ళకి ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది, నష్టం వచ్చినా మీరు భరించుండి, మా భారతీయుల మీద భారం పడొద్దు అని కేంద్రం గట్టిగా హెచ్చరించింది. ఇంకా ముచ్చట్లు ఇదే భయపడాల్సిన అవసరం లేదు ప్రేక్షకులారా, భయపడే అవసరం లేదు. పెరగవు. ఎక్కడైనా పెట్రోల్ బంకులు పెరుగుతున్నాయండి, ఇమీడియట్లీ అధికారులకు ఫోన్ చేయండి, ఫలానా బంకుల రేటు పెంచి అమ్ముతున్నాడంటే లోపటెత్తారు. దాంట్లో ఏం లేదు, ఎక్కడ పెరగడానికి వీల్లేదు. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం భారీ ఊరటనిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా దేశంలో ఇంధన ధరలు పెరగవని కేంద్రం స్పష్టం చేసింది. దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం, హోర్ముజ్ జలసంధి మూతపడిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెలువడ్డాయి. వాస్తవమే కదా, అందరూ అంటున్నారు, ప్రతి ఇంట్లో అనుకుంటున్నారు రేపటి నుంచి పెట్రోల్ ధర ఎంత అవుతుందో, ట్రాక్టర్ అవి కార్లు ఉన్నోళ్ళు డీజిల్ ధర ఎంత అవుతుందో, గ్యాస్ ధర ఎంత అవుతుందో అని ఇది ప్రతి ఇంట్లో చర్చ జరుగుతున్న సమయంలో అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ క్రమంలో ఇంధన ధరలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా, ఇక్కడ చూడండి, వాస్తవానికి దిగుమతుల్లో ఏమైనా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా దేశంలో ఇంధన ధరలు పెరగవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నష్టాలను ఆయిల్ కంపెనీలు భరించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజలకు, వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $100 మార్కును దాటుతున్న నేపథ్యంలో భారత్లో ఇంధన ధరలపై భారం పడకుండా చూడాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాలను తాత్కాలికంగా భరించాలని కేంద్రం ఆదేశించింది. లాభాలు వచ్చినప్పుడు ఎవరు చెప్పినావు? లాభాలు వచ్చినప్పుడు ఇన్ని లాభాలు వచ్చినాయని ప్రజలకు చెప్పినావు నువ్వు? నష్టాలు వచ్చినాయి భరించు, అంతే, ఇంకో ముచ్చట్లేదు. దేశంలో ఇప్పటికే ముడి చమురు నిల్వలు 25 రోజులకు, రిఫైన్డ్ ఇంధన మరో 25 రోజులకు సరిపడా ఉన్నాయని పేర్కొంది. మొత్తంగా 8 వారాల ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయంది. ఇక రష్యా, ఇతర దేశాల నుంచి దిగుమతులు కొనసాగుతున్న నేపథ్యంలో సరఫరా స్థిరంగా ఉంది. ఎక్కడ ఏమి పెరగవు, టెన్షన్ అవసరం లేదు. బ్రహ్మాండంగా పాత ధరలకే మనం కొనవచ్చు. ఎవరైనా పెంచుతుంటే అధికారులకు గట్టిగా ఫోన్ చేసి వాళ్ళపై యాక్షన్ తీసుకోమని చెప్పండి. కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, నష్టం వస్తే భరించుండి. మీరు ₹5, ₹10, ₹20 మెల్లమెల్ల పెంచుకుంటూ పోతిరి. ₹50 పెంచిరి, కొన్ని సందర్భాల్లో ₹2, ₹3 తగ్గిస్తుంది. ఎవరికి లాభం అది? ఇప్పుడు నష్టం అంటున్నారు, నష్టం భరించండి. లాభాలు వచ్చినప్పుడు మీరు జవాబుదారీగా ఉన్నారా ప్రజలకు? ఇట్లా లాభాలు వస్తున్నాయి, మేము అందరికీ షేరింగ్ చేస్తామని అన్నారా? ఏమైనా తగ్గించిరా? ₹20, ₹30, ₹2, ₹3 అయినా తగ్గించుడు. కాబట్టి కేంద్రం గట్టి ఆదేశాలు ఇచ్చింది, నష్టాలు భరించుండి. కానీ వీటి మీద, ముడి చమురుల మీద ధర పెంచితే మాత్రం ఊరుకునేది లేదు. ఇది ఒక రకంగా మనకు ఆనందమే, ఇది ఆనందదాయకమైనటువంటి విషయమే. రెండోది, నిశ్చింతగా మనం పొదుపు చేసుకునేది అలవాటు చేసుకోవాలి. పొదుపు అనేది చాలా ముఖ్యం. ఈ వనరులు రేపు భవిష్యత్ తరాలకు
మనం వృధా చేస్తూ ఉంటే అందనటువంటి పరిస్థితి. సహజ సిద్ధంగా లభించేటువంటి ముడి చమురు ఎవరు తయారు చేసేది కాదు. కాబట్టి పొదుపు చేసుకుందాం, ఆ డబ్బులను దాచిపెట్టుకుందాం. సేవింగ్ అంటాం కదా, సేవింగ్ చేసుకుందాం. వృధాగా ఖర్చు పెడితే భవిష్యత్ తరాలకు ఏమందిస్తాం మనం? ఎండాకాలం రాగానే నీటి పొదుపు అంటాం. సమ్మర్లో ఎందుకు? ఎండలు బాగా కొడుతూ ఉంటాయి, వర్షాలు పడేటువంటి అవకాశం ఉండదు. భూగర్భంలో సహజంగా లభించేటువంటిది నీళ్లు షార్టేజ్ అవుతాయి. కాబట్టి నీటిని పొదుపుగా వాడుకోమంటాం. నీటిని ఎట్లయితే పొదుపుగా వాడమంటామో ఇప్పుడు యుద్ధ సమయంలో కూడా వీటిని కూడా మనం పొదుపుగా వాడుకుందాం. అనవసరంగా సింగిల్ మ్యాన్ ఒక్కళ్ళే గమనిస్తుంటాం, కార్లో పోతుంటారు, ఎవరుండరు. ఎంత పెట్రోల్ డీజిల్ వృధా చేస్తున్నారు, ఎంత పొల్యూషన్కి కారణం అవుతున్నాం మనం. కాబట్టి అలా తగ్గించుకొని వాహనాలు అనవసరంగా బండి మీద ప్రతిదానికి టూ వీలర్ మీద ఉరకకుండా దగ్గరలో ఉంటే నడుచుకుంటూ వెళ్దాం, వాకింగ్ లాగైతుంది. దూరం అయితే బస్సు ఎక్కి వెళ్తే అయిపోతుంది. ఈ సమయంలో మనం పొదుపుగానే ముడి చమురును వాడుకుందాం. ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది మనకు అనుకూలంగా. వీటి నుంచి కూడా భూగర్భ జలాల నుంచి భూగర్భం ఎట్లయితే వాటర్ వస్తుందో, నీళ్ళు వస్తున్నాయో అవి కూడా వస్తున్నాయి. కాబట్టి తొందరగా అయిపోవడానికి వీలుండదు. పొదుపు చేసుకోవడం వల్ల ఇంకా కొద్ది రోజులు, 50 రోజులు అనుకునేది 100 రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా మా ప్రేక్షకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని మాకు తెలుసు. మీరు మాకు వీడియో రూపంలో మా లైవ్లో పెడుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. ఇంకా చాలామంది స్పందించారు. యుద్ధ సమయంలో మనం చేయాల్సింది ఏంది, వాటి గురించి మీరు స్పష్టంగా మాకు వీడియో రూపంలో వాట్సాప్కు తెలియజేయాలని కోరుతూ, ధరల విషయంలో మాత్రం ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ప్రేక్షకులారా. పాత ధరలకే మనకు అన్నీ లభిస్తాయి. గ్యాస్ ధర పెరుగుతుంది అంటున్నారు, ఎక్కడ పెరుగుతుంది, ఎక్కడ పెంచిండ్రు, దాని గురించి కూడా ఇంకా స్పష్టత రావాలి మనకు. ఈ డీలర్లు పెంచిండ్రా, కేంద్ర ప్రభుత్వం ముడి చమురులో ఇది గ్యాస్ కూడా ఒకటే, అది కూడా అందులో భాగమే. కేంద్ర ప్రభుత్వం అయితే ఎక్కడ అధికారికంగా గ్యాస్ ధరలు పెంచినట్టు చెప్పలేదు. ఎవరిది వాళ్ళు ఉంటారు కదా, డీలర్లు ఉంటారు, వాళ్ళు చాలా వాళ్ళకి అన్ని ఊహాజనితంగా వాళ్ళకు ఊహిస్తారు. యుద్ధం స్టార్ట్ అవుతుందంటే గ్యాస్ షార్టేజ్ అయింది, పబ్లిక్ తెలిసిపోయింది, పెంచాలి, అట్లా ఏమైనా పెంచుతుండ్రా. దీని మీద కూడా మీకు తప్పకుండా క్లారిటీ ఇవ్వడానికి రిఫ్లెక్షన్ టీం మొత్తం సర్వం సిద్ధంగా ఉంది. గ్యాస్ మీద కూడా ప్రత్యేకంగా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా, మా టీం కూడా అదే అన్వేషణలో ఉన్నారు. తప్పకుండా గ్యాస్ మీద మరి పెంచినరా, ఎవరు లేకుండా డీలర్లు పెంచుతున్నారు అనేది మీకు చెప్పడానికి సిద్ధం. అదేవిధంగా ధరలు పెరగవు అనే ఊరటకు ఆనందంగా మీరు హ్యాపీగా మన భారత్ గురించి, భారత్ ఎటువంటి భారం పడకుండా ఎలాంటి పనులు చేస్తూ ఉంది అనేది మీరు పొదుపును ఆలోచిస్తూ ఈ మంచి శుభవార్తకు స్పందించాల్సిందిగా మా రిఫ్లెక్షన్ న్యూస్ ప్రేక్షకులను కోరుతూ, మీ కామెంట్లు వెంటనే పంపించండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.